మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ బయటి బయటి లొకాలిటీ అనేది చాలా మంది ఇక్కడ వచ్చి ఎట్లాంటి అడ్డగోలుగా పోవడం రావడము అలా పబ్లిక్ డిసిప్లిన్గా లేదు. అంతే అంటే ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువ ఉంటుందా? అంతే. ర్యాష్ అంటే తొందరగా నేను పోవాలి టైం అయిపోతుంటుంది అట్లా ఆ హిసాబ్లో విచ్చలవిడిగా నడుపుతుంటారు. విచ్చలవిడిగా నడుపుతుంటారు. అంటే ఇప్పుడు ఓన్లీ అట్లా అంటే ఎట్లా పడితే అట్లా నడపడమే కారణమా, లేకపోతే రోడ్లు కూడా అన్ని బాగానే ఉన్నాయా మరి? ఈ రోడ్లు కూడా కొన్ని రోడ్లు అర్థం కాకపోతే ఆడ మనం ఎట్లా అంటే అట్లా వెళ్ళడం. ఇక రోడ్లు కొంచెం ట్రాఫిక్ ఉందంటే పక్కకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోవడం, ఆ బ్లాక్ చేయడము, అట్లా మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు మంచిగానే పనిచేస్తున్నారా మీ ఒపీనియన్ హైదరాబాద్లో? అంటే ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ చెప్తూ ట్రాఫిక్ క్లియర్ ఇక చేస్తూ కొన్ని జగలలో ఉంటారు, కొన్ని జగలలో ఇబ్బంది అవుతుంటుంది. దాన్ని ఏం చేయలేము, ఎవరం ఏం చేయలేము. అన్ని చోట్ల అందుబాటులో లేరు. ఉమ్. మరి ఎట్లా అంటే ఇప్పుడు నిజంగా ఈ ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే ఏం మార్పు ఏం తీసుకురావాలన్నా హైదరాబాద్లో? మార్పు అంటే మెయిన్ ట్రాఫిక్ అంటే ఎట్లా మెయిన్ సిగ్నల్ ఆడ ఈడ జాగ్రత్త పడడం, ఏడ ట్రాఫిక్ జామ్ అవుతుంటో ఆడ జాగ్రత్త పడడం మెయిన్ ఇబ్బంది. పోలీసులు చేయాలి. మెయిన్ మనకు కావాల్సింది ఏంది, పబ్లిక్ ఏడనైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆడ అలర్ట్ కావాలి, దాన్ని సొల్యూషన్ తీసుకోవాలి. ఏమవుతుంది ఈడ పొజిషన్ ఏంది, ఆడ జాగ్రత్త పడాలి. ఎట్లా ఉంది మరి ఇప్పుడు డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఇక ప్రతి గవర్నమెంట్ ఇదే విధానంగానే ఇక అరే ఏడంటే ఏడు ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా హల్ చేద్దాం, అప్పటికప్పుడు హల్ చేయరు, దాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంటారు అట్లా. గొప్ప చేసేది ఏం లేదా? అంతే. ఎవరిది నమ్మకం అనేది లేదు. ఎవరు కేసీఆర్ అయినా ఎవరైనా అంతే, ఎవరి మీద నమ్మకం అనేది లేదు. చేస్తున్నాము, చేసిన దినాలు చేస్తున్నాము అంటారు, మళ్ళీ అది పెండింగ్ పడ్డది అంటారు. అంతే, మార్పు ఏముంటది? నిజంగా కామన్ మ్యాన్ కి రాజకీయ నాయకులతో లాభం ఏముంటది అంటావా అన్న? యో కామన్ మ్యాన్ కు రాజకీయ నాయకుల కంటే ఎవరికి వర్తిచ్చింది వాళ్ళు చేస్తారు ఇప్పుడు. అంతే, ప్రజల గురించి ప్రత్యేకంగా పట్టించుకోవాలి, ఇది అయ్యింది, ఇది వీళ్ళ గురించి ప్రత్యేకంగా చేయాలని ఎవరు చేస్తలేరు.